సభా సరస్వతికి నమస్కారం. నేను జీవితంలో ఎప్పుడూ ఊహించనటువంటి ఇవాళ జరిగింది. ఇది కళా నిజమా? ఏమండి, గుండె మీద చేసుకుని చెప్పగలను, 48 సంవత్సరాల సినీ ప్రయాణంలో, సినీ జీవితంలో మరీ అంత ఖచ్చితమైన లెక్కలు ఎందుకులే కానీ, ఒక కళాకారుడు లేకపోతే ఒక ఆర్టిస్టు, ఒక జర్నలిజము, ఒక పబ్లిసిటీ జర్నలిజం నాకు గుర్తుండి ఎప్పటికీ నేను అలా లేను. మీలో ఎవరు నా దగ్గరికి వచ్చినా, మనం ఆనాటి 40 ఏళ్ల క్రితం నేను ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసిన దగ్గర నుంచి, నేను హీరో అవ్వక ముందు నుంచి కూడా సినిమాలో యాక్ట్ చేసిన దగ్గర నుంచి నా బిహేవియర్లో ఈ రోజుకి మార్పు లేదని నాకన్నా మీకే తెలుసు. థ్యాంక్ యూ. పైగా ఆ రోజుల నుంచి కూడా నాకు గుర్తుండి మీరందరూ ఎవరు వచ్చినా మనం అందరం కలిసే భోంచేసాం, కలిసే కూర్చున్నాం, కలిసే మాట్లాడుకున్నాం, కలిసే ఉన్నాం. నేను ఒక ఫ్యామిలీ మెంబర్ని, నేను ఒక యాక్టర్ సెపరేట్ నేను అనుకోలేదు. మీరు మిమ్మల్ని అనుకోనివ్వలేదు. నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నిజంగా ప్రభువుకు తెలుసు, అడ్డంగా వాడేశాను మిమ్మల్ని. ఆ నలుగురు సినిమా రిలీజ్ అయిన రోజున, రెండో రోజున ఆంధ్రప్రదేశ్లో కంబైన్ స్టేట్గా ఉండేది, 8-9 మెయిన్ థియేటర్లో తీసేస్తే ప్రెస్ మీట్ పెట్టి ప్రభు నాకు అన్నా, ఏంటి ఎప్పుడు దబాయింపేగా ఏంటి అన్నాడు. నువ్వు కొంచెం సహాయం చేయాలి. ఏం కావాలి చెప్పు అన్నాడు. పెట్టించుకుని తనతో చిన్న ప్రెస్ మీట్ లాగా పెట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఈ సినిమా తీసేయడానికి కారణం ఏంటో నాకు తెలియదు, నేను జీవితంలో ఇంకెప్పుడు మంచి సినిమాలు చేయను అని నమస్కారం మేడం ఏంటన్నాయ లేచాడు ప్రభు. మేమిద్దరం అనుకున్నవి లేచాడు. నీ సినిమాకి ఎందుకు వస్తారు ప్రైమ్ మినిస్టర్ని అడుగు, చెప్తాడు. ఏదో నువ్వు మా టెన్షన్ అంతా పోతుంది నీ సినిమా చూస్తే. ఇంట్లో అందరూ చూసినా, ఇంట్లో కాయగూరలు దొరుకుతూ మా అమ్మ మా అక్కయ్యలు వాళ్ళు చూసినా, ఎవరు చూసినా వాళ్ళ టెన్షన్ అంతా పోతుంది. నువ్వేంటి థియేటర్ బయట ఇలా నిలబడి ఉన్నావేంటి అన్నాడు. అయితే ఏంటన్నా, అయితే నీ సినిమా అంతటి సీరియస్గా ఉంటే మేము ఎలా చూస్తాం, చూడలేదు అన్నాడు. ఇప్పుడు అదేనా నీ ప్రాబ్లము అని అన్నా. మరి అదే ప్రాబ్లము, నీ సినిమాకి రావాలి అని అంటే ఫ్యామిలీని అందరం తీసుకుని నీ థియేటర్ దగ్గర 12-13 టికెట్లు కట్ అవుతాయి కదా, ప్రతి నీ సినిమాకి కార్లే వస్తుంటాయి కదా అన్నీను. అలాంటిది నీ సినిమాలో ఎందుకు చూడాలి అన్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పు. ఏంటి? ఏ మనిషి అయినా చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాడో నువ్వు చూసుకుంటావా ఎప్పుడన్నా? ఊరుగానే చచ్చిపోయేది ఎలా చూస్తారు, ఎలా తెలుస్తుంది అన్నాడు. నువ్వు ఎందుకు నవ్వావు అన్నా. మరి చచ్చిపోయిన తర్వాత చూడు అంటావేంటాను. పిచ్చోడా, ఈ సినిమా చచ్చిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది సినిమా. నేను చచ్చిపోవడంతోనే సినిమా స్టార్ట్ అవుద్ది. సినిమా అంతా చచ్చిపోయిన తర్వాత జోకే అన్న. అవునా, నిజమా అన్నాడు. నువ్వు చూస్తే కదా తెలుస్తుంది, నువ్వు చూడకుండానే నువ్వు అభిప్రాయానికి వస్తే నేనేం చేయను. సరే, ఇవాళ నా ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి చూస్తా, అప్పుడు నీ సంగతి చెప్తా అన్నాడు. ఏం చెప్పాడు ఆ ఫ్రెండ్స్, ఏం చూశారో ఫ్రెండ్స్ ఇంకా ఎంతమందికి చూపించారో నాకు తెలియదు, కానీ ఏ థియేటర్లో అయితే తీసేశారో అదే థియేటర్లలో 100 రోజులు ఆడింది. 100 days ఫంక్షన్ కూడా తనే వచ్చి కూర్చుని అన్నయ్య పర్ఫెక్ట్గా ఎక్కిందన్నయ్య, సినిమా చూస్తే అర్థమవుతుంది అందులో ఏముందనేది. నువ్వు అందులో కూడా ఆ నలుగురు ఎవరో చచ్చిపోయిన తర్వాత మోసే నలుగురు అని అనుకుంటారు అందరూ, కానీ ఎంత పని చేసామన్నది దాంట్లో కూడా. అప్పుడు అలా మేము ఇదైతే అది సరే వేరే విషయం, కానీ ఒక జీవితం మీద నాకు ఎప్పుడు అదృష్టం ఇది ఒకటేనండి. మీ ముందు ఇంతకాలం మీరు మీ సొంత అన్నయ్యలాగా, బ్రదర్ లాగా, మీ ఇంట్లో మనిషిలాగా నేను ఉండడానికి కారణం కూడా, నేనొక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని. పుట్టడం రామారావు గారి ఇంట్లో పుట్టిన, బట్ మా నాన్నగారు నిమ్మకూరు మాస్టర్.
ఆ ఊరు నుంచి వచ్చే చదువుకుని కామన్ మ్యాన్గా ఒక మామూలు మనిషిగా వచ్చిన నేను ఇవన్నీ చేయడానికి అవకాశం, ఇందాక ఎవరో చెప్పారు, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది.